హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా బాల్కనీ గార్డెన్ విజిట్ చేయడానికి మన యూనివర్సల్ గార్డెన్స్ గ్రూప్ మెంబర్స్ అయినటువంటి బషీరా గారు, ఫజీలా గారు మరియు ప్రియా గారు వచ్చారండి. వచ్చి కొంచెం స్నాక్స్ తీసుకొని, ఇంకా చాలా ఎండ ఉందండి. వచ్చినప్పుడే 11కి వస్తానని కొంచెం లేట్ అయింది వర్క్ ఉండటం వల్ల. వాళ్ళు రాగానే కొంచెం వాటర్ తాగేసి స్నాక్స్ తీసుకొని ఇంకా గార్డెన్ చూద్దాము అన్నారు. మేము కూడా మా బాల్కనీ కొంచెం వాటర్ ప్రూఫ్ చేద్దాము అని సర్దటం జరిగింది ప్లేస్లో, మా అన్నయ్య వాళ్ళ ప్లేస్లో. అక్కడి నుంచి మీకు ఏం కావాలో మొక్కలు మీరు తీసుకోండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తానన్నాను, అలాగే తీసుకుందరు కానీ అని నేను తీసుకెళ్ళటం జరిగింది. అది ప్లే గ్రౌండ్ అనమాట, ఆ స్కూల్ గీతాంజలి హై స్కూల్ ప్లే గ్రౌండ్ అది. సో ఒక సైడ్ పెట్టేసామన్నమాట మా మొక్కలన్నీ. సో కొన్ని షేర్ చేద్దామని నా ఉద్దేశంతో నేను చెప్పాను గ్రూప్స్లో. సో ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసారు కదా, వీళ్ళు వాళ్ళకి నచ్చిన ప్లాంట్స్ అలా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. కొంతమందికి అయితే ఫ్లవర్వి, కొంతమందికి ఫ్రూట్స్వి అలా నచ్చాయి అనమాట. సో బషీరా గారికి అయితే నేను లాంగ్ హైబ్రిడ్ మల్బరీ ప్లాంట్ ఇచ్చానండి విత్ పాట్. ఎవరన్నా కావాలంటే మనం గార్డెన్ గ్రూప్ మెంబర్స్ ఆవిడ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఈవెన్ నాకు కూడా అవసరం ఉంటే నేను తీసుకుంటానండి, మీరు పెంచండి అని ఇచ్చాను ఆ పాట్ మాత్రం. నెక్స్ట్ మల్లె మొక్క కావాలని చెప్పారు ఫజీలా గారు. సో ఇలా ఫ్రెండ్స్కి షేర్ చేయటంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన ప్లాంట్స్ వారి ఇంటికి వెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ చేసి కొన్ని తీసుకోవటం, వాళ్ళని అడగటం, తర్వాత మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన ప్లాంట్స్ సాప్లింగ్స్ ఇవ్వటం. ఇంకా ఫజీలా గారు అయితే సీడ్స్ కావాలన్నారు, ఫ్లవర్ సీడ్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్ సీడ్స్ కావాలి మేడం అన్నారు. అవి కూడా తర్వాత ఇస్తానులేండి, నేను వచ్చినప్పుడు మీ గార్డెన్కి తెస్తాను ఒక 4-5 డేస్లో అని చెప్పటం జరిగింది. సో ఇలా షేరింగ్ చేసుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది కదండి. సో ఇందులోనే నేను మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన ప్రజెంట్ చేసిన ఆ మొక్క కూడా ఉందండి, అది కూడా పెట్టామన్నమాట, సర్దుతున్నాం అనమాట గార్డెన్ ఒక ఫినిషింగ్ నీట్గా రావాలని. సో ఇంకా మేమైతే కబుర్లు చెప్పుకున్నాము. ఒకరు వచ్చి అడిగారు, నాకు సీడ్స్ కావాలి మేడం అని. అంటే మా స్టూడెంట్స్ వాళ్ళ మదరే తను. సీడ్స్ కావాలంటే ప్లాంట్స్ చూసుకోండి, ఏదో ఒకటో రెండో ఇస్తాను, సీడ్స్ కొంచెం టైం ఉంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని వదిలి నేను రాలేను, ఇంకా కొంచెం తర్వాత ఇస్తాను, ఈవినింగ్ రండి అని టైం ఇచ్చాను. సో ఏందా అని చుట్టుపక్కల ఇంకా హ్యాపీగా చూస్తున్నారు, మొక్కల పండగ జరుగుతుందని. ఏ గ్రూప్ ఎక్కడి నుంచి ఏంది అంటున్నారు. అయితే చెప్పడం జరిగింది, మన యూనివర్సల్ గార్డెన్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ తరపు నుంచి యాజ్ ఎ అడ్మిన్ నేను సీడ్స్ షేరింగ్ చేస్తున్నాను అని చెప్పటం జరిగింది. నాకైతే వాళ్ళు రాగానే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అన్ని గ్రూప్స్లో ఉన్నామండి. ఈవెన్ సిటీజీలో మిద్దె తోటలో కానీ, హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లో కానీ, అన్ని గ్రూప్స్లో ఉన్నాం. మన యూనివర్సల్ గార్డెన్స్ గ్రూప్లో కానీ అందరూ అన్ని గ్రూప్స్లో ఉన్నారు కదా. సో ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి మేము, హ్యాపీగా ఆ సీడ్స్, ప్లాంట్స్, సాప్లింగ్స్ షేర్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటామన్నమాట. సో మన మొక్కల ప్రపంచమే వేరండి. ఇంకా షేరింగ్ అంటే మనకు కావాల్సింది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ కదా. సో అలాగే నేను కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని షేర్కి పెట్టాను, కొన్ని సర్దేస్తానమాట మా బాల్కనీలో. మరి మీరు కూడా ఇలాగే మీ ఫ్రెండ్స్కి మొక్కలు షేర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. కీప్ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.